అందరికీ నమస్కారం. నేను తిరుపతి కింగ్ ట్రావెల్స్ నుంచి కిరణ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తిరుపతి నుంచి పవిత్రమైన తిరుమల యాత్రకు బయలుదేరుతున్నాము. ప్రస్తుతం మనం అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రతి భక్తుడి యాత్ర భక్తితో ప్రారంభమవుతుంది. ఈ వీడియోలో మీకు దారిలో అందమైన దృశ్యాలతో పాటు మీకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్ని కూడా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మన ఇన్నోవా వెహికల్ను బుక్ చేసుకున్న వాళ్ళనైతే మనం పికప్ చేసుకునేసి తిరుమలకి అయితే బయలుదేరుతాం. మనం ఇప్పుడు పికప్ పాయింట్కి అయితే వచ్చేసాం. తిరుపతికి వచ్చిన భక్తులు సురక్షితంగా సౌకర్యవంతంగా తిరుమల దర్శనం చేయాలంటే ముందుగానే మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. మా లక్ష్యం కేవలం ప్రయాణం కాదు, ప్రతి భక్తుడి ప్రశాంతంగా ఆనందంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేలా సేవ చేయడం. మన వెహికల్లో పికప్ అయితే చేసుకునేసాం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ గరుడ ఫ్లైఓవర్ పైన తిరుమలకు బయలుదేరతారు. మీరు సొంత వాహనాలలో వస్తున్నా లేకుంటే ట్యాక్సీలో వస్తున్నా ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎలాంటివంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, మీ దర్శన టికెట్ జిరాక్స్లు అయితే మీరు జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. ఇవి మాత్రం చాలా ముఖ్యం. అలిపిరి చేరుకున్న తర్వాత వెహికల్ అయితే చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఘాట్ రోడ్ మీదుగా తిరుమల ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ ఘాట్ రోడ్లు, కొండలు, పచ్చని ప్రకృతి వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. తిరుపతిలో కపిల తీర్థం అయితే దాటుకున్నాం. ఇప్పుడు చెక్ పాయింట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ అద్భుతమైన రాతి విగ్రహం ప్రతి భక్తుడిలో భక్తిభావాన్ని మరింత పెంచుతుంది. గోవింద నామంతో మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. గోవింద గోవింద. మనం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ కొండపైకి వచ్చేసినట్లే. ఇప్పుడు మనం పవిత్రమైన తిరుమల క్షేత్రంలోకి చేరుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. తిరుమలకు సంబంధించిన రోజువారీ అప్డేట్స్, ప్రయాణం సమాచారం కోసం తిరుపతి కింగ్ ట్రావెల్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే కూడా చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.